అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మనం ఉన్నాం. ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ముందర ఉన్నాం. ఇక్కడ వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆలయం అని చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ కాశీకి వెళ్ళి సందర్శించుకుంటే ఎంత పుణ్యం లభిస్తుందో ఇక్కడ స్వామిని దర్శించుకున్న అంతే పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రాంతవాసులు చెప్తారు. ఇటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఇక్కడ సర్పంకి ప్రత్యేక ద్వారం కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఆ ద్వారం ద్వారా అనునిత్యం సర్పం వచ్చి ఇక్కడ స్వామివారికి పూజలు నిర్వహిస్తుంది అని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులే కాకుండా ఇక్కడ ప్రాంతవాసులు కూడా చెప్తున్నటువంటి మరి పూర్తి వివరాలు ఆలయ గురించి, ఆలయ ప్రత్యేకత గురించి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఆలయం కాశీ విశ్వేశ్వర ఆలయం చూడవచ్చు మనం. అలంకరణ ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఈ దర్శించుకుంటే, ఈ స్వామిని దర్శించుకుంటే కాశీకి వెళ్ళి దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ పెద్దలు చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ కార్తీక మాసంలో కూడా భారీ ఎత్తున ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ స్వామిని కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం. ఈ ఆలయ ప్రధానంగా అంశాలు ఏంటి అనేది మన ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ ఉన్నారు. ఏం చెప్తారండి స్వామిజీ, ఏంటి ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత? ఓం నమ శివాయ. నా పేరు చంద్రశేఖర్ అండి. పెనుగొండ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకుడుగా ఉన్నాను. ఇది విశేషంగా 15వ శతాబ్దంలో వ్యాసతీర్థరు ప్రతిష్టాపన చేసినటువంటి విగ్రహము. విశేషంగా కాశీ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. కాశీకి వెళ్ళడానికి వీలు లేని వారు, కాశీకి వెళ్ళలేని వారు పెనుగొండలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేసుకున్నట్లయితే కాశీలో దర్శనం చేసుకునే పుణ్యం రావాలనే ఉద్దేశంతో ఈ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. విశేషంగా ఒక ప్రత్యేక ఆగమ శాస్త్రం ప్రకారము ఈ ఆలయం నిర్మించబడింది. మనము ఈ ఆలయంలోకి ప్రవేశించినట్లయితే లేపాక్షి నంది వలె పోలినటువంటి గజ్జలు, జేగంటలు ఇవి ఉన్నటువంటి ఒక నందీశ్వరుడు దర్శనమిస్తాడు. లోపలికి వచ్చినట్లయితే సప్తస్వరాలు పలికేటువంటి స్తంభాలతో ఒక కళ్యాణ మంటపం పొందిన ఒక ప్రాంగణం మనకు వస్తుంది. దాని లోపల నుంచి లోపలికి వచ్చినట్లయితే ఆలయం ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ప్రదేశం ఉన్నది. ఆలయం చుట్టూ కిరాతార్జునీయము ఇటువంటి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మనము వాటన్నింటినీ చూడవచ్చు. తర్వాత ఆలయంలోకి ప్రవేశించినట్లయితే శ్రీ పార్వతీ సమేతంగా కాశీ విశ్వేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు. ఈ పెనుగొండ ప్రజలే కాకుండా చుట్టూ ఉండే పల్లెల వాళ్ళకి ఇలవేల్పులుగా ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్నారు. అన్ని చోట్ల నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటుంటారు. విశేషంగా ఈ ప్రదేశంలో బయట కూడా మనకి ప్రదక్షిణ చేయడానికి అనుకూలంగా ఉంది. అక్కడ కాళహస్తి మహత్యము, భక్తశ్రీయాళ వంటి కథలు చెక్కబడి ఉన్నాయి. అన్ని శివలీలలు మరియు తమిళనాడులో నాయనార్లను ఉంటారు వాళ్ళని, తర్వాత పద్మపాదుడు, ఇవన్నీ చాలా విశేషంగా శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయం యొక్క విశేషత ఏమంటే ఇక్కడ ఒక సర్పరాజం వచ్చి ప్రతిరోజు స్వామివారిని పూజ చేసుకుంటూ వెళ్తుంది. అది రావడానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఆ మార్గాన్ని కూడా చూడవచ్చు అన్నమాట. ఈ దేవాలయంలో చాలా ప్రశస్తమైనది. ఇక్కడ పూజ చేసుకునే వాళ్ళందరికీ చాలా ఫలితాలు కలిగాయి అని చాలామంది నమ్మారు. వారికి కలిగాయి, నమ్ముతూనే ఉన్నారు. భక్తాదులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇటీవల ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరణ కూడా చేస్తున్నారు. చాలా విశేషమైన పూజలు జరుగుతున్నాయి. ప్రతిరోజు రుద్రాభిషేకము, మాస శివరాత్రి, సంకష్టర చతుర్థి వ్రతాలు, తర్వాత మహాశివరాత్రి వ్రతము, ప్రతి సోమవారము ప్రాకారోత్సవము, విశేషమైన పూజలు, తర్వాత సామూహిక హోమాలు, సామూహిక గిరిజా కళ్యాణాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా ఒక యాగశాల కూడా నిర్మించాము. ఒక రథాన్ని కూడా తీసుకుని వచ్చాము. రథోత్సవం కూడా స్వామివారికి చేయాలని సంకల్పించుకున్నాము. ఇదే విధంగా రాయలవారి కాలంలో ఏ విధంగా అంటే వైభవంగా స్వామివారికి కైంకర్యాలు జరిగాయో అదే వైభవాన్ని తిరిగి తీసుకురావాలని మేమందరం ఆశిస్తున్నాము. కాబట్టి మన మీడియా వారు మనకు చాలా అనుకూలంగా ఉన్నారు. ఇటువంటి దేవాలయాల్ని వారు ఇంకా బయటకు తీసుకుని వచ్చి అందరి దృష్టిలో ఉంచి ఆలయాలకు అభివృద్ధి చెందడానికి మనకు తోడ్పడాలని, వారికి కూడా అటువంటి శక్తి ఇవ్వాలని చెప్పి కాశీ విశ్వేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ
పార్వతీ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి అనుగ్రహ ప్రదానం వలన ఆయురారోగ్యైశ్వర్యాలు చేకూరాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి గారు, మీరు ఆ సర్పరాజు ప్రత్యేకంగా వచ్చి పూజ చేస్తారంటారు. అంటే సర్పరాజుకి ఎప్పుడు ఆ ద్వారం ఏర్పాటు చేశారు? సర్పరాజు ఏ రోజుల్లో వచ్చే అవకాశం ఉంది? ఆ సర్పరాజు అనేది ఇక్కడ ఈ ఆలయ నిర్మాణానికంటే మొదలే ఉన్నింది. దాన్ని వారు గుర్తించి ఇక్కడ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. ప్రత్యేకించి ప్రతిరోజు వస్తూ ఉంటుంది. ఆ టైమింగ్ ఏమో మనకు తెలియదు. ఇక్కడ సొరంగ మార్గాలన్నీ ఉన్నాయి, దేవస్థానంలో వస్తూ ఉంటుంది, లోపల మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఆ సమయం ఏమో మనకు తెలియదు అనమాట. అది దేవాలయంలో ఒక్కోసారి ఉంటుంది, ఒకసారి బయటంతా చుట్టుపక్కల కనిపిస్తుంటుంది. వచ్చిపోయేదైతే మాత్రం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఎట్లా వస్తుందో తెలియదు మనకి. వెనకాల నుంచి మార్గాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. అది ప్రతిరోజు వస్తున్నది, కనిపిస్తున్నది మనకి. చాలా పురాతనమైనది, చాలా ఓల్డ్ ఏజ్డ్ సర్పం అది. కాబట్టి అది మనకు కనిపిస్తున్నది. చూడవచ్చు ఇంకా ఆలయంలో ప్రధానంగా భారీ ఎత్తున, ఎందుకంటే శిల్పకళ సౌందర్యం అనేది అద్భుతంగా అప్పట్లోనే దాదాపు 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయం పెద్ద ఎత్తున భారీ ఎత్తున నిర్మించినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది అని, అందులో ముఖ్యంగా ఈ స్వామిని ఇక్కడ దర్శించుకుంటే కాశీకి వెళ్ళి దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుంది. కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వస్తే మాత్రం చాలా పుణ్యం లభిస్తుందని చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లోనే సర్పం కోసం ప్రత్యేక ద్వారం అనేది ఇది. ఇక్కడ ఈ ద్వారం ద్వారా సర్పం వచ్చి ఇక్కడ పూజలు, స్వామివారికి పూజలు నిర్వహించి వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ వారు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఎప్పటి నుంచో అది సర్పం కూడా కొంచెం వయసు ఎక్కువగా ఉన్నటువంటి సర్పం అని కూడా ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ మొత్తం ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అనేది చాలా ప్రత్యేకతలు కలిగినటువంటిది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగానే కాక బయట ప్రాంతం నుంచి, కర్ణాటక ప్రాంతం నుంచి కూడా చాలామంది ఇక్కడికి స్వామిని దర్శించుకోవడానికి వస్తారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఆలయం మరెక్కడా లేదు కాబట్టి ఈ ఆలయం దర్శించుకున్న చాలా అభిష్టాలు నెరవేరుతాయని, ఇక్కడ కైంకర్యాలు కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాము అని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరో కాశీ ఏదైతే ఉందో శ్రీ ఉమ్మడి అనంతపురం జిల్లా అయినటువంటి పెనుగొండలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని మరో కాశీ ఆలయంగా కూడా ఇక్కడ వారు చాలామంది అభివర్ణిస్తారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV, పెనుగొండ నుండి శ్రీ సత్యసాయి జిల్లా.